అక్క చెల్లెలకు ఏం చెప్పిండు? గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చినట్టు మొదటి తారీఖు నాడు 18 ఏళ్లు నిండిన చెల్లెకు అక్కకు నెలకి 2500 రూపాయలు వేస్తా అని చెప్పలేదా చెల్లె? వచ్చినాయే ఏ చెల్లె కన్నా బెజ్జెక్కిరా? ఏ అక్క కన్నా 2500 వచ్చినాయా? వచ్చినాయా చెల్లె? మరి 4 నెలలు ఇంటూ 2500 అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలోని 1,42,00,000 మంది చెల్లెళ్లకు అక్కలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు బాకీ పడ్డది. పడ్డట్టా పడినట్ట? 10,000 బాకీ పడ్డట్టా పడినట్ట? ఎవరన్నా కాంగ్రెస్ వాడు మళ్ళా ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఓటేయమని ఊళ్ళలోకి వస్తే షాటలు చీపురు కట్టలు పట్టుకొని తయారుండాలి మా అక్క చెల్లెళ్ళు. అరే బిడ్డలు 10,000 బాకీ పడ్డావు, 10,000 ఇచ్చినాకనే అక్క చెల్లెళ్ళ ఓట్లు అడగాలి. ముసలిళ్ళకి 8,000 బాకీ పడ్డావు, గాలి ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు ఓటు అడగాలి. మా రైతులకు 2 లక్షల మాఫీ చేస్తాను, గాలి చేసినాకనే మాట్లాడమని అడగాలన్నా వద్దా మనం? దయచేసి ఆలోచన చేయండి. ఎన్ని మాటలు! అక్క చెల్లెలకు కేసీఆర్ ఉండగా ఆడవిల పెళ్లి పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అది చూసిండు రేవంత్ రెడ్డి, అందరు అటే ఉందని అనుకున్నాడు. ఏమన్నా గాని ఓడదాటదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప అనుకున్నాడు. నేను తులం బంగారం ఇస్తాను, నాకు తెలిసి మొన్న మంచి రోజు వచ్చినాయి లగ్గాలు, ఫుల్ అయినాయి. మార్చి ఏప్రిల్ రోజు అవుతున్నాయి లగ్గాలు. ఈ తెలంగాణలో ఈ 2 నెలల్లో 1,00,000 లగ్గాలైంది. అంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అక్క చెల్లెలకు 1,00,000 తులాల బంగారం బాకీ పడ్డది. పడ్డదా పర్లేదా? అదేంటో ఏమో ఈ కాంగ్రెస్ వచ్చినాక. వీడు రాకముందు 50,000 తులం ఉండే. ఈ కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లో 75,000 రూపాయలకు తులమైంది. కొండెక్కింది బంగారం ధర, 25,000 ధర పెరిగింది. ఈ కాంగ్రెస్ వచ్చినాక సిమెంట్ బస్తా 65 రూపాయలు పెరిగింది, సలాక పెరిగింది, కంకర పెరిగింది, ఇసుక పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, ఉప్పు పెరిగింది, పప్పు పెరిగింది, బంగారం కూడా పెంచింది. ధరలు పెంచింది తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చిందా బంగారం అయితే లేదు. ఉన్నదా? వచ్చిందా తులం బంగారం? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడు, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడు, అన్ని అబద్ధాలు చెప్పిండు. అందుకే నేను మీ అందరినీ కోరేది ఒకటే, ప్రశ్నించే గొంతును గెలిపియండి. రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వచ్చి మీ అందరికీ రావాల్సిన బరాబరి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. వినోదన్న ప్రజల మనిషి,